ఇన్ని కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరంలో పారింది తక్కువ, అది నెక్స్ట్ ఇరిగేషన్ మీద వచ్చినప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. కానీ జస్ట్ ఐ వుడ్ లైక్ టు రెక్టిఫై ద రికార్డ్. వారు ఒక మాట ఏమన్నారంటే, నేను ఇక్కడ మంత్రి గారి దృష్టికి తెచ్చేది ఏంటంటే, కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో నిర్మించారు, ఆయకట్టు ఏమి ఇయ్యలేదు. 75-80% నిధులు ఖర్చు పెట్టినా ఆయకట్టు రాలేదు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేసి 3,50,000 ఎకరాలకు ఆయకట్టుకు మేము నీళ్ళు ఇచ్చాం. సో అట్లనే పాలమూరు ఎత్తిపోతల్లో ఇలా ట్రంక్ పూర్తయింది, పంపులు పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి. మీరు కెనాల్స్ తవ్వితే మీకు కూడా ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా మీరు ఈ రకంగా మా స్వీపింగ్ రిమార్క్స్ వద్దు. నేను డీటెయిల్గా మీరు డిస్కషన్ పెట్టినాడు మొత్తం సవివరంగా కూడా మేము చెప్తాం అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని ఇప్పుడు సభలో మాట్లాడినారు అధ్యక్ష. జస్ట్ అది కూడా నేను ఐ వుడ్ లైక్ టు సెట్ రైట్ ద రికార్డ్ అధ్యక్ష. నేనేమి ఆరోపణలు చేయడానికో ప్రత్యేకంగా మళ్ళీ కొత్త విషయాలు చెప్పడానికో కాదు అధ్యక్ష, ఓన్లీ టు రెక్టిఫై ద రికార్డ్స్ అధ్యక్ష. పేజ్ నెంబర్ 32లో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో నుంచే వారు నా పేరు తీసుకొని విషయం చెప్పారు అధ్యక్ష. ఏమన్నారంటే, మనం 2014-15 రాష్ట్రం వచ్చినాడు 303 రోజులు మన రాష్ట్రం సర్ప్లస్ ఉండేది. కానీ మరి హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత పూర్తిగా సర్ప్లస్ దినాలు తగ్గినాయి అని చెప్పారు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ అందరూ కూడా ఏం చేస్తారంటే కన్వీనియంట్ అంశాలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే మేము పాజిటివ్గా ఉన్నామో దాన్ని విస్మరిస్తూ ఉన్నారు. 2014-15లో 303 రోజులుంటే మా ప్రభుత్వం వచ్చిన 2015-16లో 364 రోజులు సర్ప్లస్ ఉన్నాం. మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పారు? 2016-17లో 304 రోజులు సర్ప్లస్ ఉన్నాం. 2017-18లో 245 రోజులున్నాం. 2018-19లో 250 రోజులున్నాం. ఎక్కడైతే తగ్గిందో అది కరోనా వచ్చిన తర్వాత, కరోనా 2 సంవత్సరాలు కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం, ఒకవైపు పెద్ద నోట్ల రద్దు, రెండవ వైపు కరోనా లాంటి ఒక మహమ్మారి వచ్చిన తర్వాత ఈ దేశం, ఈ ప్రపంచం, అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన తర్వాత మాత్రమే తగ్గిందనే విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో కలవద్దా అన్నారు. మీరు కేంద్రంతో కలవండి, కేంద్రంతో మాట్లాడండి, అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకుపోండి. మేము కూడా మీ వెంట వస్తాం. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతి పైసా కోసం మీకు మేము సహకరిస్తాం. మీ వెంట మేము ఉంటాం. మీరు కేంద్ర ప్రధానమంత్రిని కలవండి, కేంద్ర మంత్రులను కలవండి. ఆ ప్రక్రియలో మేమేదైనా సహకారం పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు చేయాలన్నా, మేము చేయాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.